అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో 5 రోజుల దీపావళి పండుగలో మొదటి రోజున ధనత్రయోదశి రోజున అందరూ యమదీపంని వెలిగిస్తూ ఉంటాం కదండి. యమదీపంని వెలిగించడం వలన యముడు ఆశీస్సులు లభించి ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు. కనుక అసలు ఈ యమదీపంని ఎలా వెలిగించాలి, ఎప్పుడు ఏ సమయంలో వెలిగించాలి, నియమాలు ఏమిటి, ఏ దిశలో వెలిగించాలి, వెలిగించిన తర్వాత వాటిని ఏమి చేయాలి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి క్షుణ్ణంగా ఇప్పుడు అలాగే పూజా సామాగ్రి ఏమిటి అనే విషయం గురించి కూడా తెలుసుకున్నాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. ముందుగా పూజా సామాగ్రి గురించి తెలుసుకుందామండి. యమదీపంని వెలిగించడానికి కావాల్సినటువంటి అతి ముఖ్యమైన పూజా సామాగ్రి తమలపాకులు, కల్లుప్పు, అలాగే గంధము, కుంకుమ, పసుపు, నివేదన కోసము పాలు కానీ లేదా పండ్లు కానీ లేదా బెల్లం ముక్క కానీ, పువ్వులు, మట్టి ప్రమిద, అగరవత్తులు, ఏకహారతి, వత్తులు, మామూలుగా మా పూజలో ఉపయోగించేటువంటి వత్తులైనా పర్వాలేదు, కొందరు తామర వత్తులను ఉపయోగిస్తూ ఉంటారు, అవైనా పర్వాలేదు. దీపంని వెలిగించడం కోసము నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి, ముగ్గు వేయడం కోసము బియ్యపిండి, ఉద్దరిని, అలాగే ఇస్తరాకు లేదా అరిటాకు లేదా ఏదైనా ఒక ప్లేట్ని కూడా తీసుకోవచ్చు. అతి ముఖ్యమైనటువంటి పూజా సామాగ్రి ఇవేనండి యమదీపంని వెలిగించడం కోసము. అయితే అసలు యమదీపాన్ని ఎప్పుడు వెలిగించాలి అనే విషయం గురించి ముందుగా తెలుసుకుందాము. యమదీపంని ధనత్రయోదశి రోజు నాడు సాయంత్రం వేళ వెలిగించాలండి. అంటే ఇంట్లో ముందుగా లక్ష్మీ పూజ చేసుకున్న తర్వాత ఈ యమదీపంని వెలిగించుకోవాలి. ఎక్కడ వెలిగించాలి అంటే సింహద్వారం దగ్గర వెలిగించాలి. అంటే మెయిన్ డోర్ దగ్గర వెలిగించాలండి. మనము ఇంట్లోకి వెళ్తున్నప్పుడు మనకి కుడివైపు ఉండే విధంగా పెట్టాలి ఈ యమదీపంని. సాయంత్రము సమయం చూసుకుంటే కనుక సాయంత్రం 5:40 నుంచి రాత్రి 8 గంటల్లోపు ఈ యమదీపంని వెలిగించాలి. యమదీపాన్ని ఎలా వెలిగించాలి, నియమాలు ఏమిటి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా నేలను శుభ్రం చేసుకోండి. నీటితో చక్కగా శుభ్రం చేసుకొని ఏదైనా ఒక పొడి వస్త్రం అనేది తీసుకొని చక్కగా ముందు నేలని శుభ్రం చేసుకోండి. అలా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ విధంగా అష్టదళ పద్మ ముగ్గు అనేది బియ్యపిండితోటి వేసుకోండి. అలా వేసుకున్నటువంటి ముగ్గు మీద ఇస్తరాకు ఉంటే ఇస్తరాకు కానీ లేదా అరిటాకు ఉంటే అరిటాకుని కానీ లేదా ఈ రెండు దొరకని పక్షంలో ప్లేట్నైనా పెట్టుకోవచ్చు. ఇలా ప్లేట్ అనేది తీసుకొని ఆ ముగ్గు మీద పెట్టుకోండి. ఈ యమదీపంని సింహద్వారం దగ్గర అంటే మెయిన్ డోర్ దగ్గర వెలిగించుకోవాలండి. నేను మీకోసము చూపిస్తున్నాను, అంటే ఎలా చేయాలో చూపిస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ ఈ విధంగా చేసి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు అలా పెట్టుకున్నటువంటి ప్లేట్లోకి ఒక 5 తమలపాకులు అనేవి తీసుకొని చక్కగా ప్లేట్లో పెట్టుకోండి. తర్వాత కల్లు ఉప్పు అనేది తీసుకొని ఆ తమలపాకుల మీద పోసుకోండి. ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మట్టి ప్రమిదని తీసుకొని ఆ కల్ల ఉప్పు మీద పెట్టండి. ఇప్పుడు ఆ ప్రమిదల్లోకి నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెయ్యి కానీ ఈ రెండిట్లో ఏది అందుబాటులో ఉంటే దాన్ని తీసుకొని నూనె అనేది ఆ ప్రమిదల్లోకి పోసుకోండి. తర్వాత ఒత్తులు అనేవి వేయండి. ఇక్కడ నేను మొత్తము 9 ఒత్తులు అనేవి తీసుకున్నాను. అంటే 3 ఒత్తుల చొప్పున 9 ఒత్తులు అనేవి తీసుకున్నాను. కొందరు తామర ఒత్తుల్ని వేసుకొని చేస్తూ ఉంటారు, వెలిగించుకుంటూ ఉంటారు. అలా అయినా చేసుకోవచ్చు మీరు. 3 ఒత్తులు వచ్చేసి దక్షిణం వైపు, 3 ఒత్తులు వచ్చేసి తూర్పు వైపు, 3 ఒత్తులు వచ్చేసి ఉత్తరం వైపు పెట్టండి. తర్వాత ఏకహారతితోటి దీపంని వెలిగించాలి. మామూలుగా అగ్గిపెట్టెతోటి అలా వెలిగించకూడదు, ఏకహారతితోటి వెలిగించాలి. ముందుగా దక్షిణం వైపు ఉన్నటువంటి వత్తిని వెలిగించాలి. ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని యమదీపంని వెలిగించేటప్పుడు ఇక్కడ డిస్ప్లేలో ఇస్తున్నటువంటి ఈ శ్లోకంని చెప్పుకుంటూ యమదీపంని వెలిగించాలండి. ఆ తర్వాత తూర్పు వైపు
తర్వాత ఉత్తరం వైపు ఉన్నటువంటి వత్తుల్ని కూడా వెలిగించుకోండి. ఇలా 3 వైపులు ఉన్నటువంటి వత్తుల్ని వెలిగించిన అనంతరము దీపానికి గంధము, పసుపు, కుంకుమ బొట్లను సమర్పించుకొని పువ్వులను కూడా సమర్పించుకోండి. ఇలా సమర్పించుకుంటూ ఆ యమధర్మరాజుకి నమస్కారం అనేది చేసుకొని, తండ్రి, నాకు మా కుటుంబ సభ్యుల అందరికీ దీర్ఘాయువుతో జీవించాలని, అలాగే ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి దరిచేరకుండా చూసుకోమని, అన్ని కష్టాల నుంచి విముక్తిని పొందేలాగా మమ్మల్ని దీవించు తండ్రి అని చెప్పి ప్రార్థించుకోండి. ఆ తర్వాత అగరబత్తులతోటి పూజించండి. యమదీపాన్ని ఎల్లప్పుడూ దక్షిణం వైపు చూస్తూ వెలిగించాలి. దక్షిణ దిశను యమధర్మరాజు దిశగా పరిగణిస్తారు. ఈ దిశలో దీపం వెలిగించడం వల్ల యముడు సంతోషిస్తాడు, అన్ని భయాల నుంచి ఉపశమనం కలిగిస్తాడు. ధూపం, దీపం సమర్పించిన తర్వాత పాలని కానీ, పండ్లు మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే అరటి పండ్లు కానీ, జామ పండ్లు కానీ, వివిధ రకాల పండ్లు ఏవి అందుబాటులో ఉంటే వాటిని నైవేద్యంగా నివేదన చేయండి. అవి ఏమీ దొరకకపోతే ఒక చిన్న బెల్లం ముక్కనైనా నివేదన చేయండి. ఉద్దరినితోటి కొంచెం నీళ్లు చూపిస్తూ నివేదన చేస్తూ ఆ యమధర్మరాజుకి నమస్కారం అనేది చేసుకోండి. దక్షిణం వైపు తిరిగి యమధర్మరాజుకి నమస్కారం అనేది చేసుకోండి. అలాగే తాంబూలంని కూడా సమర్పించుకోండి. ఈ దీపాన్ని దానం చేయడం వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, శ్రేయస్సు ఉంటాయని, అకాల మరణ భయం ఉండదని నమ్ముతారు. ఇలా యమదీపంని వెలిగించుకోండి. ఇలా వెలిగించినటువంటి యమదీపం అనేది పూర్తిగా గగనమయ్యేంత వరకు, అంటే కొండెక్కేంత వరకు ఏమీ చేయకుండా అలానే ఉంచేసేయండి. దీపం గగనమైన తర్వాత ఆ దీపంలో మనం పెట్టినటువంటి తమలపాకుల్ని కానీ, లేదా మనం తమలపాకుల మీద పోసినటువంటి కల్లు ఉప్పును కానీ, వీటిని ఎవ్వరూ తొక్కనటువంటి ప్రదేశంలో, చెట్ల మొదల్లో కానీ, పారేటువంటి నీటిల్లో కానీ వేసేయండి. పూజలో ఉపయోగించినటువంటి పువ్వులను కూడా చెట్ల మొదల్లో కానీ, పారేటువంటి నీటిలో కానీ వేసేయండి. అలాగే ఈ ప్రమిదలని మనం తర్వాత మిగతా ఏదైనా పూజల్లో కానీ, ఎక్కడా కానీ ఉపయోగించుకోవడానికి వీలు లేదు. కాబట్టి వాటిని కూడా ఎక్కడైనా ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో వేసుకోండి. కింద ప్లేట్ అలా పెట్టుకొని ఉంటే, మీరు ప్లేట్ని అలా ఉపయోగించి ఉంటే దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత తిరిగి మీరు వాడుకోవచ్చు. అలాగే నైవేద్యంగా పెట్టినటువంటి పాలని కానీ, పండ్లని కానీ, బెల్లం ముక్కని కానీ మీరు మీ కుటుంబం సభ్యులు అందరూ నైవేద్యంగా స్వీకరించవచ్చు. తాంబూలంని కూడా మీరు వేసుకోవచ్చండి. సో ఇదండి, ధనత్రయోదశి రోజు నాడు వెలిగించేటువంటి ఈ యమదీపంని ఎలా వెలిగించాలి, నియమాలు ఏమిటి అనే అంశాల గురించి నేను మీతో క్షుణ్ణంగా వివరించానని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.